హైదరాబాద్లో ఉన్నటువంటి కొద్దిమంది కార్పొరేటర్లలో ముఖ్య పాత్ర పోషించినటువంటి దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావాలి, తెలంగాణలో జరుగుతున్నటువంటి పాలనను పోగొట్టాలని మొదటి నుంచి కూడా ప్రత్యేక శైలితో ముందుకెళ్తున్నట్టు వ్యక్తి ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో యనమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ముఖ్య అనుచరుడు కూడా పేరున్నట్టు వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్న వారిని తెలుసు. ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉందన్న. అసలు నిన్న నుంచి సంతోషానికి అద్దులే లేవు. నిన్న నుంచి ఏర్పాట్లు చేసి నిజంగా అంటే అలసిపోయినా నేను. ఇక ఇప్పుడే అన్న రేవంత్ అన్న గడీలను బద్దలు కొట్టి ప్రవేశించబోతున్నాడు. ఇప్పుడు ఆడ కంచె కూడా తీసేసినాం. ఏదైతే గత ప్రభుత్వం ఏర్పరిచిన కంచెని తొలగించేసినాం ఈరోజు. అది ఫస్ట్ పబ్లిక్కి చాలా మంచి విషయం. ఎందుకంటే కంచెలతో బతికేది కాదు మనం. డివిజన్ కాదు, డైవర్షన్ కాదు, డిస్క్రిమినేషన్ కాదు ప్రభుత్వాలంటే. ఇది ప్రజాప్రభుత్వం, అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వం, అందరినీ కలిసి ముందుకు తీసుకుపోయే ప్రభుత్వం ఈరోజు ఏర్పడ్డది. 6 గ్యారెంటీల విషయంలో ఎలా ముందుకెళ్తాం? 6 గ్యారెంటీల విషయంలో ఇప్పుడే మా సీఎం గారు సంతకం చేసిండ్రు. సో 6 గ్యారంటీలు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే 11 మంది క్యాబినెట్ మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసినరో అందరూ కూడా దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా 6 గ్యారంటీలు ప్రజల నుంచి వచ్చిన డిమాండ్స్, అవి గ్యారంటీలు కాదు, ప్రజల డిమాండ్స్. ఆ డిమాండ్స్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం. రేవంత్ రెడ్డి ఏమో కానీ మీరు కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రతిపించారు. సో సీఎం ఎవరైనప్పటికీ కూడా మీకు ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను సీఎం ఎవరైనరా అనేది పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ ప్రజలు ఏవైతే ఈ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా వచ్చిండ్రో వీళ్ళందరూ ప్రభుత్వం ఏర్పడ్డది కదా, అది మోర్ ఇంపార్టెంట్. ఈడ మేము సీఎమా ఇంకోరు సీఎం అనేది కాదు. అందరూ ఆకాంక్ష రేవంత్ రెడ్డి సీఎం కావాలి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. సో ఇప్పుడు ఈ ప్రజలు వీళ్ళందరికీ ఏం జరుగుతుందేమో కానీ ఆ సంతోషం చూడండి ఒక్కసారి మీరు అందరిలో కూడా సంతోషం ఒక్కసారి ఇట్లా కెమెరాలు పెట్టి చూడండి. ఆ సంతోషం చాలండి మాకు. ఏం జరుగుతుందో భగవంతుని తెలిసి. ప్రజలకేం చెప్తారు? ప్రజలకు ఒకటే చెప్తున్నాండి, ఇది మీ ప్రభుత్వం, మీరందరూ కలిసి గెలిపించుకున్న ప్రభుత్వం. ఏమైనా చిన్న తప్పులు ప్రభుత్వంలో జరిగితే మనమే సరిదిద్దుకుందాం. వీళ్ళు నేను ప్రతిపక్షాన్ని కూడా ఒకటే కోరుకుంటున్నా. ఎస్, మాకు అవకాశం ఇచ్చిండ్రు ప్రజలు. మేము ఒకటే అంటున్నాం, ఒకవేళ మాత్రం తప్పు జరిగితే కన్స్ట్రక్టివ్గా ఏదైతే పొలిటికల్ పార్టీస్ ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్గా చెప్పాల్సిన అవసరం ఉందో చెప్పండి. మేము ఏదైతే తీసుకోవాలో దాన్ని తీసుకుంటాం, సరిదిద్దుకుంటాం. 6 నెలల ముచ్చట అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఇక అవన్నీ కామన్, సోషల్ మీడియాని పట్టించుకునే ఏముంది కదా. ఈరోజు పుట్టిన పార్టీ ఇట్లా ఈరోజు పుట్టిన పార్టీ కాదు కదా. ప్రభుత్వం తప్పులను మీరు నెమరేసుకుంటారా? ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటాం. అంటే వాళ్ళు ఏం తప్పులు చేసిరో చూస్తాం, వాళ్ళ దగ్గర మంచి కూడా తీసుకుంటాం. ఒక తప్పులే కాదు కదా, వాళ్ళు ఏం మంచి చేసిరో అది కూడా కంటిన్యూ చేస్తాం. అందరూ తప్పులే చేస్తారా? అన్ని తప్పులే ఉండవు కదా. ఒక దాంట్లో ఏమైతే తప్పులు ఉన్నాయో తప్పులను సరిదిద్దుతాము, ఏవైతే మంచి ఉందో దాన్ని మంచి పూరిత రాజకీయాలు ఏమన్నా అట్లాంటి అలవాటు లేదు. తెలంగాణ ప్రభుత్వం అట్లాంటి చేయదు. స్పెషల్గా మాకు అసలే లేదు. మేము కాంగ్రెస్ ప్రేమతో బతికేదబ్బా. థ్యాంక్ యూ.